రవి గారు ఒక్కసారైనా వాళ్ళు అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తారు కాబట్టి చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు అనేది. రైట్, ఫైనల్గా చెప్పండి రాంగోపాల్ గారు. నిజంగా మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం దాదాపుగా 11,600 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వంలో అసలు స్కూల్లో ఎత్తేసారు. వీళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక చెప్పారు కానీ ఇంతవరకు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలియట్లేదు. దానికి కేటాయింపులు మాత్రం 11,600 కోట్లు పెట్టారు. సో ఏంటి సార్ నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ గృహజ్యోతి పథకం కింద విద్యా సంస్థలకు ఉచిత విద్య కోసం 3,000 కోట్లు అంట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. రైట్ ఫైనల్గా చెప్పండి దీని గురించి. రవి, వీళ్ళు కొట్లాడేంతసేపు ఉచితాలు పొందే కేటగిరీని ముందట పెట్టుకొని మాట్లాడడం అనేది హోప్లెస్. ఇప్పుడు రాష్ట్రం అన్నది 30-35% బెనిఫిషరీస్ కోసం, మిగతా 65% జనాలు ఎక్కడ పోవాలి? వాళ్ళ కోసం ఆయన మన కరాటే రవి గొంతు దించుకుండు ఇది అన్నీ ఏదైతే ఉందో, నీకు బెనిఫిషరీస్ అడిగేదాన్ని ఏమంటున్నా 100 ఓట్లల్లో 37 ఓట్లు వాళ్ళకి వేసారు. ఎవడు బెనిఫిషరీస్ వేసిండు? 39 ఓట్లు కాంగ్రెస్కి వేసారు. అందులో మైనార్టీస్ కలిసేసారు. వన్ సైడే పోయిందా వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టడం మా దుర్మార్గం. లేడీస్ బ్రహ్మాండమైన దుర్భాషలు. అది ఏంటంటే క్రియేటెడ్ కాదు, అది చాలా దుష్ట సంస్కృతి. వాళ్ళు లేడీస్ అది వాళ్ళు మాట్లాడలేదు. సంసార్ లెవెల్ ఆ రకంగా మాట్లాడు అన్న ఒక ఆడియో మహిళలు ఉండి సంసార్. అరే ఉండు రవి, నువ్వు ఉండాలి. నేను చెప్పిన రాజు నువ్వు మాట్లాడడం లేదు. నువ్వు రాజు, నువ్వు గమనుండు. రాజు గమనుండు. అరే కించపరచు పక్క పెట్టి నేను ఏమంటున్నా అదే ఇష్టం. సంస్కారం లేవు. మాట్లాడిన వాళ్ళకి అంటున్నా కదా. అరే మాట్లాడిన వాళ్ళకి సంస్కారం లేదు. మాట్లాడిన వాళ్ళు ఆడాలి కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? రాజు నేను మాట్లాడుతున్నా. మాట్లాడే హక్కు ఉంది కదండి. ఏది పడుతుంది ఎవరు కూడా మాట్లాడకూడదండి. అది మహిళలైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ కేసీఆర్ గారు కూడా లేదు తప్పండి. ఖండించాల్సిందే. ఆయన అసహనం వ్యక్తం చేసేటంటే అందులో న్యాయం ఉందండి. అది రేపు కేసీఆర్ గారు కావచ్చు, మాట్లాడలేదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఇక్కడ అడ్డుపడనే కాదు. నువ్వు నేను చెప్పాను. నువ్వు అడ్డుపడతా అంటే నాతో యుద్ధం చేస్తావా? అరే నాతో యుద్ధం చేస్తావా? ఆయన మాట్లాడండి. ఇష్టమనే చెప్పండి వచ్చినప్పుడు. ఇప్పుడు ఆయన బాగారు లేడీస్ అందరిని ఎవరన్నారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు? లేడీస్ అందరు కాదు. ఎవరైతే సోషల్ మీడియాలో బండ పూతలు తిట్టిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడారు. ఓకే మాట్లాడుతున్నారు. ఒకటి రవి, బడ్జెట్ అన్నది 100% జనాభాకు సంబంధించింది. ఈడెవరు ఉచితాలు పొందేటోళ్ళకు, మైనార్టీలకు, వీళ్ళకి సంబంధం కాదు. సమన్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏదైతే ఉందో గత బడ్జెట్లో ఏం పెట్టారు, ఎంత అమలైంది, అది ఎక్కడ ఉన్నది లేదు. ఇప్పుడు రూపాయి రాకడైంది, పోకడైంది డీటెయిల్స్ లేవు. ఇవన్నీ దీంట్లో పెట్టడంలో వీలైతే ఉందో ఇది 100% జస్టిఫైడ్ బడ్జెట్ అని ఇక్కడ నేను చెప్తా చూడుర్రి. వాళ్ళు చేసిన పని 9 నెలలు అంటే 112 నెలలు 112 నెలలు వాళ్ళు పరిపాలించారు. విన్నావా? ఏంటంటే 9 ఏళ్ళ 6 నెలలు. అయితే ఇక్కడ 2,14,855 జీవోలు ఇష్యూ అయితే ఎప్పటి నుంచి 2 జూన్ 2014 నుంచి
పోర్టల్లో ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్లో పెట్టింది ఖాళీ 82,657 జీవోలు. మిగతా ఎక్కడ పోయినాయి? ఎందుకు? దొంగ లెక్కలే కదా. నువ్వు నీతి మంత్రులు అయితే మొదలు పోర్టల్లో పెట్టాలి, పబ్లిక్ ఓపెన్ పెట్టాలి కదా. అది ఏడ పెట్టిర్రు? ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా బీఆర్ఎస్ వాళ్ళు 79,000 పెట్టి మొత్తం 1,32,198 జీవోలు పోర్టల్లో లేవు. ఎందుకు లేవు? ఏమన్నా అయ్యా జాగిరా, తాత జాగిరా, సెక్రటరీ ఏమన్నా అబ్బసమ్మ, అత్త ఏమన్నా తాత సమ్మ? పబ్లిక్ డొమైన్, పబ్లిక్ కట్టే పన్ను, బిచ్చగాడు కట్టే పన్నుతో జీతాలు తీసుకుంటా వాడు పబ్లిక్ డొమైన్ లో జీవోలు పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? నువ్వు ఇష్టానుసారం బడ్జెట్ ఇచ్చింది మొత్తం బయటకు రాదా? నువ్వు ఇరిగేషన్ లేని జీవోలు ఇచ్చినావు, ల్యాండ్ సెమీ కన్వర్షన్ చేసినావు, అన్ని ఉన్నాయి. జీవోలు మొత్తం బయటకు తీయాలి కదా. వీళ్ళైనా పెట్టాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా 3,511 జీవోలు పెట్టారు. అయినా వాళ్ళు 79,000 పెట్టిరు. 1,32,198 జీవోలు పబ్లిక్ డొమైన్ లో రాలేదు. ఇవన్నీ దొంగ జీవోలే కదా, ఏకపక్షంగా ఇచ్చినాయి కదా. అది బయటకు వచ్చేది వస్తుంది కదా. అరే ఆ రకంగా పక్కకు పెట్టి ఇలా సేపు రాజు బట్టలు చెప్పుకోడు కాదు. అరే ఎక్కడన్నా రాజు నువ్వు 100 మందిలో నీ బెనిఫిషరీస్ అందరున్నారు, 35 మంది ఉంటారు ఎక్కువ, మిగతా 65 మంది అబ్బసమ్మ. ఇష్టం ఉన్నట్టు వంచడానికి తాగేటోడు కూడా తల్ల పన్ను కట్టోడు కూడా. బడ్జెట్ అన్నప్పుడు సమన్వయం పెట్టాలి. నువ్వు ఎవరికి ఎంత అన్నది. ఇప్పుడు మెడికల్ ఫస్ట్ టైం పెట్టాలి, మెడికల్ అని వెళ్తూ నువ్వు ఆరోగ్యశ్రీ ఉన్నదా? లేదు. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్, తర్వాత హౌసింగ్ పెట్టిరా? పెట్టాలి. పోలీసు వాళ్ళకి 10,000 బడ్జెట్ పోలీసు వాళ్ళకు. అదే ల్యాండ్ ఆర్డర్ మీద ఉంటే దాని మీద పోయిన సంవత్సరం ఎంత, పోయిన బడ్జెట్ ఎంత పెట్టిరు, యూటిలైజేషన్ ఏంది, నువ్వు మొత్తం వైట్ పేపర్ తెయ్యాలి. ఎప్పుడు ఆడిటింగ్ రావాలి, వస్తుందా? రాలేదు. ఇవి ప్రజల నుంచి వసూలు చేస్తున్న అమౌంట్ గురించి ఏమంటున్నా, ఇప్పుడు పవర్ గురించి ఎంత పెట్టిరు, సోలార్ పవర్ గురించి. ఇక నువ్వు 1,50,000 అప్పులు తెచ్చినంటే నీ 75,000-80,000 కోట్ల రూపాయలు అప్పులే కట్టిరు. తెచ్చిన అప్పులల్లా ఈయన తెచ్చిందే తెచ్చుకొని కట్టుకోవడానికి, కట్టకపోతే వాడు ఊకోడు కదా. అవన్నీ దాన్ని ఇది చేశానన్నది. తర్వాత ఈ బడ్జెట్లో ఇష్టానుసారము ఖర్చు పెట్టడానికి అన్నది చాలా దుర్మార్గమైన దుశ్చర్య. అది ఏ గవర్నమెంట్ అన్న అది ఏదైతే ఉందో, నువ్వు ప్రతి పైసా ప్రజలకు లెక్క చెప్పే పరిస్థితి ఉండాలి. ఇక వీళ్ళని చూసి ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ లేదు, నవీన్ పట్నాయక్, ఇంకెవరన్నా ఉన్నారు కదా, XYZ మంచిగా ఆనెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నాడు. వీళ్ళు చెప్పే నీతులు మట్టి. బీఆర్ఎస్లో వచ్చిన జూన్ 2, 2014 నుంచి మొదలు పెడితే మస్తు ఉన్నాయి తీయాలంటే దునియా ఉన్నాయి. మళ్ళీ ఎవరిని ఇవ్వని కనిపేది. 1000 ఎలకలని దీన్ని పిల్లి పాప పరిహారానికి కాశీయాత్రకు అయినట్టు వీళ్ళు ఇష్టానుసారం చెప్పడం అన్నది కాదు. వాళ్ళు వచ్చి 15 నెలలు అయింది. తెలంగాణ అయిన తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ టైం వచ్చింది. వాళ్ళు వచ్చినాక 15 నెలలు అయింది. 15 నెలల 1,50,000 కోట్లు తెచ్చిర్రు. ఫస్ట్ నాడే జీతాలు ఇస్తున్నారు వాళ్ళు. నీ మొత్తం సెకండ్ టర్మ్ ఏమున్నది, ఏడబెట్టినావు, ఎవరికి ఇచ్చినావు జీతము? ఒకరికైనా ఇచ్చినావు ఫస్ట్ ఇష్టానుసారం. ఆమె ఒక లేడీ రిటైర్డ్ పెన్షనర్, నేను నిన్న గ్రూప్ లో పెట్టినా చూడు, ఉతికారేసింది. అరే నాయన, నీకు వచ్చే రూపాయిలా మా జీతాలు ఎంతున్నాయి? ఆ జీతాలు నువ్వెవరికి పక్కకు డైవర్ట్ చేయడానికి? రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, శాలరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో శాలరీస్ కింద ఉన్నది ఖచ్చితంగా ట్రెజరీలు ఉండాలి, ఫస్ట్ నాడు అవైలబుల్ ఉండాలి. అంతేగాని నువ్వు ఉచితాలు పెట్టడానికి, తొక్కతోలు చేయడానికి అన్నది అది కాని పని, చేయకూడని పని. ఎంతసేపు నేనేమంటున్నా, ప్రజలు కూడా గ్రహిస్తారు. ఈ కార్పొరేషన్లు పెట్టి ఇష్టానుసారం కాదు. ఇక్కడ వచ్చిన రూపాయిని సద్వినియోగం చేయడము, చేపియడం. ఇక్కడ మైనార్టీస్లో నీకు ఏదైతే ఉందో 3,500 చిల్లర పెట్టి 199 కోట్లు మెయింటైన్ పెట్టడం అన్నది అది ధర్మబద్ధమైంది కాదు కదా. మరి ఏమున్నాయి నువ్వు ఏమంట చూడు, ఆయన వానికి పల్లెల్లో కాని వానికి ఆకులల్లో కంచాలల్లా పిల్లలు చూసి పీటలు వేసినట్టు ఓటు బ్యాంకు రాజకీయం కాకపోతే ఏముంటుంది అది? ఇప్పుడు 10 వాళ్ళకు కానీ అంత బడ్జెట్ చేయడం అది చాలా తప్పది. అది నేను అన్నట్టు ఇప్పుడు రవి చెప్పది, మన రాజు కరాట రాజు కాదు, ఆ 7 ఉన్నోళ్ళు అందరూ తెలుసు. ఓల్డ్ సిటీని ముడ్డి వాళ్ళు పెట్టి ఒక్కొక్కరిని మొత్తం పవర్ అరే ఇప్పుడు నిన్న ఇవాళ చూడరి వక్ఫ్ యాక్ట్ గురించి మొత్తం యూపీలో గడబడి చేస్తే ఒక్కొక్క ముడ్డి వాళ్ళు కొట్టిర్రు. అది ఉన్న దాన్ని తీసి మొత్తం ఆపాలి. ఏం జాగిరాడా? ఎందుకంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం నడుస్తున్నది. ఎవడో బలిచినానికి పెడతారు, పక్కటోని దగ్గర వసూలు చేస్తారు. ఇక్కడ ఈ బడ్జెట్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఏదైతే ఉందో కొంత ఇక్కడ ఢిల్లీ ప్రభావం ఇక్కడ ఉన్నది బడ్జెట్లో. ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ కూర్పు ఢిల్లీ ప్రభావమే ఉంది. ఢిల్లీ ప్రభావం ఖచ్చితంగా బడ్జెట్లో కనిపిస్తుంది. ఏదైతే ఉందో నేను ఏమంటున్నా, ఫస్ట్ హౌసింగ్
ఇప్పుడు ఉన్నారు కదా, మీరు అన్నట్టు కింద విద్యకి వైద్యకి విద్యకు వైద్యం కంపల్సరీ వీళ్ళకి పెద్ద పెట్టేయాల్సింది ప్రయారిటీ లేదు, లేదు. లేదు. Education Priority లేదు ఇందులో. అదొకటి అదే టాపిక్ Yes. అదొకటి Correct అదొకటి మీరు నేను చెప్తున్నారు. ఏమంటున్నా, ఉమ్. కాస్ట్ కటింగ్ రావాలి. వాళ్ళు తీసుకొచ్చారు ఇవాళ సెక్రటరీ 12,000 కోట్లు పెట్టి కట్టిర్రు. అవును 12 రూపాయలన్నా దాంతో ఆదాయం పెరిగిందా? అవును 12 రూపాయలన్నా ఆదాయం పెరిగిందా? అవును ఏమన్నా వస్తుందా? షో బిల్డప్ కట్టుకుంది కాదు కదా. No. అరే ఉన్నదానికి దాని ఏదో ఉన్నదాంట్లోనే బోలెడు సరిపోని ఉంటే ఇంక ఉన్న ఆల్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసుకొచ్చి సెక్రటరీలో పెట్టాల్సిన దానికి రాజు. మనకి ఈ షర్ట్ బాగలేదు ఇంకో మంచిగా కట్టుకుందాం అన్న దాని ఈ మీద రౌండ్ వచ్చేసి ఫైనల్ కి తీసేస్తారు రాజు గారు. ఇప్పుడు చెప్పండి. అయితే ఇక్కడ బీజేపీ అన్న ఇదే బీజేపీ వాళ్ళు 8 నియోజకవర్గాలకి ఏదో అంటే ఈడ పాలెళ్ళ లెక్క కాదు, ఆడికలు తీసుకొచ్చి ఈడ పంచడానికి అన్నది. రాజ్యాంగబద్ధంగా ఏదైతుందో స్టేట్ గవర్నమెంటే ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలి, చేయాలి. వీళ్ళు ఎంపీ పరంగా ఏదైతే ఉన్నదో 8 మంది ఎంపీలు అంటే 56 నియోజకవర్గాలు 56 అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్లస్ 8 యూనోవా 64 ఆల్మోస్ట్ సగము నియోజకవర్గాలు బీజేపీ ప్రభావం ఉన్న ప్రాంతాలున్నాయి. బీజేపీ అధికారము 119లో సగం వాళ్ళకే సగం వాళ్ళకు ఉన్నది. అటువంటి అప్పుడు వీళ్ళు కూడా ఏదైతే ఉందో సెంటర్ పరంగా తీసుకొచ్చి వీళ్ళు కూడా ఏదైతే ఉందో నువ్వు వాళ్ళ డైరెక్ట్ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ పరంగా సోషల్ ఫారెస్ట్ పరంగా ఇప్పుడు ఏది ఈ మన డ్రింకింగ్ వాటర్ పరంగా ఇప్పుడు ఈ అది వన్యప్రాణులు ఉన్నాయి కదా, ఈ కోతులు కానీ అడవి పందులు కానీ ఇవన్నీ వీటి ప్రొటెక్షన్ పర్పస్లా ఇప్పుడు ఏంటంటే టైగర్ పాపులేషన్ ఎక్కువైపోయి ఇప్పుడు గడగడలు ఆడుకుంటూ నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంది ఫారెస్ట్ ఏరియాలో. ఇటువంటి దానికి పాపులేషన్ ఎక్కువైతేనే కదా వాటికి దానికి నివారణ ఉపాయం ఏంది, ప్రజలను ఎట్లా చేయాలి ఏందన్న దాని మీద అది చెయ్యకుండా ఏది ప్రతి ఒక్కరు ఇష్టానుసారం పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు నిరాడంబరంగా పనిచేస్తాము, వాళ్లకు యోగి ఆదిత్యనాథ్ లేక 18 గంటలు పనిచేస్తాం అన్నాడు ఒక్కడు కూడా లేడు. అది ఎంతసేపు పెట్టుబడి పెట్టి ఎక్స్పెక్ట్ అవ్వడు, ఓటర్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఓటరే మొట్టమొదట ఓటరే ఇక్కడ వాళ్ళు మన కరప్ట్ అయిన వాళ్ళు ఓటరు. ఎందుకు 500కు ఒక బ్రాయిలర్ చికెన్ లాగా ఓటుకు అమ్ముడు పోయి ఓటేసినామంటే రాజుగారు ఫైనల్ గా చెప్పండి, నిజంగానే మరి అంటే ఈ బడ్జెట్లో మీరు క్రీడాకారుడిగా కాబట్టి దానికి చాలా తక్కువ 465 కోట్లు దాన్ని కేటాయించడం ఒక క్రీడాకారుడిగా ఎలా చూస్తారు? టోటల్ బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఫైనల్గా చెప్పండి ప్లీజ్. సంతోషం అండి అది చెప్పినందుకు. ఎందుకంటే క్రీడలు ఈ భారతదేశంలో ఎక్కువగా ఒలింపిక్ లో కూడా పథకాలు తీసుకొచ్చింది మన తెలుగు